మామా, ఈరోజు వీడియో రావడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. కానీ ఒక అదిరిపోయే విషయంతో మీ ముందుకొచ్చాను. నిన్నటి మ్యాచ్ లాస్ తర్వాత సోషల్ మీడియాలో ఎటు చూసినా విరాట్ కోహ్లీ పేరే వైరల్ అవుతోంది. ఎందుకంటే దీని వెనక ఒక క్రేజీ స్టాట్ ఉంది. కోహ్లీ రికార్డులు. T20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ 150 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేర్చేసింది కేవలం 3 సార్లు మాత్రమే. 1 2014లో సౌత్ ఆఫ్రికాపై, 2 2016లో ఆస్ట్రేలియాపై, 3 2022లో పాకిస్తాన్పై. విశేషం ఏంటంటే ఈ 3 మ్యాచ్ల్లోనూ కోహ్లీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆ మ్యాచెస్లో అతని స్కోర్లు చూస్తే కోహ్లీ ప్రెషర్ను ఎలా పీల్చుకునేవాడో ఇప్పుడు అర్థమవుతుంది. మామా, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ల కోసం విరాట్ కోహ్లీ స్టైల్లో ఒక మంచి క్రికెట్ బ్యాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ బ్యాట్ చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కేవలం చిన్న పిల్లలకే, పెద్దవాళ్లకు కాదు. ఈ బ్యాట్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి వెతకండి, మీకు కనిపిస్తుంది. ఆ లింక్తో కొనుక్కుంటే మీకు మంచి క్వాలిటీ బ్యాట్ వస్తుంది. మీ పిల్లలకి ఇది ఒక మంచి గిఫ్ట్ అవుతుంది. తప్పకుండా తీసుకోండి. ఇక మన కథలోకి వస్తే, నిన్నటి మ్యాచ్లో మన కుర్రాళ్లు భారీ షాట్లు కొట్టాలనే తొందరలో వికెట్లు పారేసుకున్నారు. కానీ కోహ్లీ స్టైలే వేరు. అతను ఒక ఎండ్లో వికెట్ పడితే భయపడడు, పైగా మరింత బాధ్యత తీసుకుంటాడు. బంతికి సింగిల్ తీస్తూ స్కోర్ బోర్డ్ని నడిపిస్తాడు. ప్రత్యర్థి బౌలర్ సహనాన్ని పరీక్షిస్తాడు. అవసరమైనప్పుడు రిస్క్ లేని క్లాసిక్ షాట్లతో బౌండరీలు బాదుతూ రన్ రేట్ను కంట్రోల్లో ఉంచుతాడు. విరాట్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాకు ఒక యాంకర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మామా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ దొరుకుతుంది. ఆ బ్యాట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. జై హింద్.